287వ జయంతి సందర్భంగా సభ అధ్యక్షులు ఆడియో వీణ మేడం గారు మరియు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ సబ్బీర్ అలీ సార్ గారికి మరియు మన పౌర పీఠాధిపతి శ్రీ బాబు సింగ్ మహారాజ్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సభా రామునాయ్ గారికి మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మాజీ అధ్యక్షులు గద్యా నాయక్ గారికి మరియు మన తెలంగాణ రాష్ట్ర ఏఐబిఎస్ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ కిషన్ సింగ్ గారికి మరియు మన స్థానిక నూతనంగా అయినటువంటి మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం శ్రీనివాస్ అన్న గారికి మరియు వైస్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్, మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనన్న గారికి మరియు మున్సిపల్ కౌన్సిలర్లకి మరియు 2వ వార్డు నుంచి మిత్రుడు మోతీలాల్ ఎన్నికైన మోతీలాల్ గారికి మరియు మన బంజారా సేవా సంఘం స్టేట్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రతాప్ రాథోడ్ గారికి మరియు వేదికని అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాతో పాటు ఆల్ మండలాల బంజారా సేవా సంఘం మండల అధ్యక్షులు జనరల్ సెక్రటరీలకు మరియు వివిధ కమిటీలు ఉన్న నాతో పాటు వైస్ ప్రెసిడెంట్లకు, వివిధ తాండాల నుంచి వచ్చిన పూజారులకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, మాజీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున 287వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులారా, మనకు తెలుసు ఈ గిరిజన జాతి ఎన్నో సంవత్సరాల నుంచి మన ఈ దేశం కోసం పోరాడిన చరిత్ర కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరియు మన జాతిలో లకీష బంజారా గారు దాదాపు 1500 సంవత్సరాల క్రితంలో వెస్ట్ బెంగాల్ కలకత్తాలో దేశం కోసం పోరాడిన విషయం మనకు తెలుసు. అదేవిధంగా మన తిరుపతి బాలాజీ మఠంలో అక్కడ హాతీరాం బాబా కూడా మన మహారాజ్ అని మనకు తెలుసు 650 సంవత్సరాల క్రితము. మరి అదేవిధంగా 287వ జయంతి మనం ఈరోజు జరుపుకుంటాం. శ్రీ సంత సేవలాల్ మహారాజ్ గారి పుట్టి 287వ సంవత్సరాలుగా వస్తూ ఉంది. మరి ఆ చరిత్ర మిత్రుడు బద్యాన్న గారు చెప్తారు. కానీ మనం అదే వారసులో మనము ఈరోజు బంజారా గిరిజన జాతి ఈరోజు బంజారా సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని మనం ఎక్కడో టెంపుల్ దగ్గర డబ్బులు ఆర్థిక స్తోమత లేక సార్ ఎక్కడో మేము టెంపుల్లో పూజ చేసేవాళ్ళం, భోగ్ భండారు చేసేవాళ్ళం. మరియు గత ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ₹1 కోటి నిధులు కేటాయించడం జరిగింది. అనేక కాన్స్టిట్యూన్సీలో మేము సేవాలాల్ జయంతి చేస్తే సార్ ఆ డబ్బులు సరిపోక మా జేబుల నుంచి కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత మా మాజీ ఎమ్మెల్సీ రామునాయ్ గారు వారిని రిక్వెస్ట్ చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ₹2 కోట్ల మంజూరు చేసి మరి ఈరోజు మొన్ననే మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సార్ ₹3,60,000 వచ్చింది. దాంతో మేము బ్రహ్మాండంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. మరి అదేవిధంగా ఈ కామారెడ్డి నియోజకవర్గంలో సార్ మీ ఆధ్వర్యంలో 1,56,000 ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము కార్యక్రమం చేసుకుంటాం సార్. మరి మా గిరిజన జాతి ఆర్థిక సమస్య లేక మరి ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో మిత్రుడు గణేష్ నాయక్ ఇప్పుడు చెప్పినటువంటి మా బంజారా భవన్ ఇక్కడ మీరు చేస్తే చాలా మా జాతికి మేలు ఉంటుందని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో సార్ దాదాపుగా 70 నియోజకవర్గంలో మా లంబాడ గిరిజన జాతులు ఉన్నాయి. మరి మా లంబాడ సోదరులు మా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇష్టపడతారు సార్. మన మేదక్ నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచినప్పుడు అప్పుడు మా జాతిని ట్రైబల్లో గుర్తించి మరి రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ సార్. మరి అదేవిధంగా మరి ఈరోజు కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం రావడానికి దాదాపుగా 41 కాన్స్టిట్యూన్సీలో అత్యధికంగా మెజారిటీ మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది మా గిరిజన సోదరులు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీ దృష్టి మా గిరిజనుల పైన ఉండాలా.
ఈ మీద మాకు ప్రేమలు ఉన్నాయి సార్. నా ప్రాపర్ యాచారం, నా పేరు సురేందర్ రాథోడ్. మా సభ్యురాలి సాబ్కి అయితే మేము చాలా గుండెలు పెట్టుకుంటాం సార్. మీకు తెలుసు మా యాచారం నుంచి సార్కు మేము మెజారిటీ ఓట్లు ఇచ్చినాము. సార్ దగ్గర ఎప్పుడు మేము వెళ్ళినా కూడా మాకు కారణం లేదు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీ దృష్టి ఉండాలని మరి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శివలాల్, జై బాల.